కాగితాన్ని కనిపెట్టిందెవరు? మనిషి. నిప్పును కనిపెట్టిందెవరు? మనిషి. చక్రాన్ని కనిపెట్టిందెవరు? మనిషే. వ్యవసాయాన్ని కనిపెట్టింది కూడా మనిషే. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగళాలు, ఓడలు, విమానాలు, కంప్యూటర్లు, ఫోన్లు, కార్లు, ఇంట్లో విశ్రాంతి, సుఖం, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనైతే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు? మనిషి. ఏ ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్టింగ్ చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు? మళ్ళీ సమాధానం మనిషే. ఈ సమాజాన్ని నిర్మించిందెవరు? ఒక మనిషే. మతాలను, ధర్మాలను సృష్టించిందెవరు? మనిషే. మందిరము, మసీదు, చర్చి సృష్టించిందెవరు? మనిషే. వీటిల్లో దేవుణ్ణి ప్రతిష్ఠించింది కూడా మనిషే. విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కటి మనిషే సృష్టించాడు. అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం. మనిషే దేవుణ్ణి సృష్టించాడనడానికి సాక్ష్యాలు: 1. మనిషి తప్ప ఏ ప్రాణి భగవంతుణ్ణి కోరికలు కోరదు. 2. మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని, చర్చి గాని లేవు. ఇతర గ్రహాలలో గాని, మంచు ఖండాలలో గాని, వేరువేరు దేశాలలో, ప్రాంతాలలో వేరువేరు దేవతలు. దీని అర్థం మనిషి ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతుణ్ణి సృష్టించాడు. ప్రపంచంలో అనేక ధర్మాలు, అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు. బుద్ధుడు, వివేకానందులు కూడా కనపడే మనిషికే సేవ చేయమన్నారు. దేవుడున్నాడు లేడనేవాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. భగవంతుడు ఎవరికి మేలు చేయట్లేదు, అలాని కీడు కూడా చేయట్లేదు. దేవుడు లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, బలాత్కారం, ఆతంకవాదం, అరాచకత్వాన్ని నిరోధించడం లేదు. అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు. మందిరాలు, మసీదులు, చర్చులు, ధ్యాన మందిరాలు ఇవి దేవుని నిలయాలే చెప్పుకునే చోట కూడా మహిళలు, పిల్లలు సురక్షితంగా లేరు. మందిరాలు, మసీదులు, చర్చులు కూల్చుతుంటే ఏ దేవుడు వచ్చి ఆపలేదు. అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా? కనుక ఆనందమే దైవం. ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవ చేయడంలో, వారి కళ్ళల్లో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికి తెలుస్తుంది. ప్రపంచంలో తీయదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్లడమే సరైన విధానం.